హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్, నథింగ్ ఫోన్ 1 గురించి ఇప్పటికే మనకు ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో ఆ మొబైల్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నారు కదా. అయితే దాని ఆధారంగా ఆ మొబైల్ డిజైన్ ఎలా ఉంటుంది, మిగతా డీటెయిల్స్ అన్నీ తెలిసిపోయాయి. అంటే బ్యాక్ సైడ్ మనకు లైట్స్ వస్తాయని చెప్పేసి, దాంతోపాటు మనకు డిఫరెంట్ కాల్స్ వచ్చినప్పుడు లేకపోతే డిఫరెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాటిని కస్టమైజ్ చేసుకునే విధంగా అయితే ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం మొబైల్ అనేది యూనిక్గా కనిపిస్తుంది. సో అక్కడ మనకు వైర్లెస్ ఛార్జర్కి సంబంధించిన కాయిల్ ఏదైతే ఉందో జుడ్డానికి కనిపిస్తుంది. దాంతోపాటు లైటింగ్ రావడమైనా కానివ్వండి, ఆ కలర్ అయినా కానివ్వండి, అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు మనకు ఐఫోన్ మొబైల్స్ ఉంటాయి చూసారా, వాటిని ట్రాన్స్పరెంట్గా వేస్తే ఇలానే కనిపిస్తాయి. సో మొత్తానికి ఇది ఐఫోన్ లాగానే కనిపించే ఒక మొబైల్, కాకపోతే ఆండ్రాయిడ్ మొబైల్. అందుకోసమే ఇప్పుడు ఈ నథింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు పోటీ ఐఫోన్ అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే అంత చెప్పుకోదగ్గ విధంగా అయితే ఏం లేదు. మనకు సైడ్ పంచ్ హోల్డ్ డిస్ప్లే తోటి అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇన్ని రోజులు మనకు స్పెసిఫికేషన్స్ ఒక్కటే లీక్ కాలే, కాకపోతే ఇప్పుడు అన్ని స్పెసిఫికేషన్స్ అనేవి మనకు ఇంటర్నెట్లో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మొత్తానికి దీనిలో మెయిన్ ఏంటి అంటే ప్రాసెసర్ ఏం వాడతారని చెప్పేసి చాలా రోజు నుంచి డౌట్ ఉండే కదా. ఇప్పుడు మనకు గీక్ బెంచ్లో స్పాట్ అయిన దాని ప్రకారం దీనిలో స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్ని వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటే ఈ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి మాట్లాడినట్టయితే ఇది 15 వాట్స్కి సపోర్ట్ చేస్తే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి 128 రిఫ్రెష్ రేట్ తోటి అమోలెడ్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల స్పెసిఫికేషన్స్ అయితే మనకు లీక్ అయిపోయాయి. ఇక కెమెరాకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మాత్రం లీక్ అవ్వాల్సి ఉంది. సో మరి మొబైల్ ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ 112 తోటి వస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో విధంగా చూసుకున్నట్టయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీని హైప్ క్రియేట్ చేయడానికి అప్పుడు కొంచెం డీటెయిల్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు, లేకపోతే లీక్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ స్ట్రాటజీ అనేది OnePlus వాళ్ళు కూడా చేశారు, సేమ్ స్ట్రాటజీ. ఇప్పుడు అదే స్ట్రాటజీని నథింగ్ కంపెనీ వాళ్ళు కూడా చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు మొత్తం హైప్ క్రియేట్ అయిన తర్వాత జనాలు ఆ మొబైల్ ఎలా ఉన్నా సరే ఈ జూలై 12 రోజు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొన్న తర్వాత దానికి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేవి బయటకు వస్తాయనుకోండి. కాకపోతే మొబైల్ డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇన్నోవేటివ్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఎవరమైనా సరే మొబైల్ కొనుక్కున్న తర్వాత మొబైల్కి బ్యాక్ కేస్ వేసి వాడుతూ ఉంటాం. సో బ్యాక్ కేస్ వేసిన తర్వాత అది ఏ మొబైల్ అయినా సేమ్గానే కనిపిస్తూ ఉంటుంది, అంటే అన్లెస్ మీరు ట్రాన్స్పరెంట్ బ్యాక్ వాడైతే తప్ప. కాకపోతే ట్రాన్స్పరెంట్ బ్యాక్ వాడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎల్లో కలర్లోకి అయితే మారిపోద్ది అనుకోండి. సో ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నాకు తెలిసినంత వరకు చాలామంది ఆ మొబైల్ పాడైపోద్ది, గీతలు పడతాయని చెప్పేసి పక్క దానికి బ్యాక్ కేస్ని అయితే వాడతారు. బ్యాక్ కేస్ వాడిన తర్వాత మరి ఆ మొబైల్కి సంబంధించిన బ్యాక్ డిజైన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కనిపించకుండా వద్ది అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇటువంటి కేసెస్ వాడితే, అలా కాకుండా ట్రాన్స్పరెంట్ కేసు వాడితే ఇక ఎంతైనా సరే మనం కేసు వాడాము అంటే ఆ మొబైల్ సంబంధించిన లుక్ ఏదైతే ఉంటుందో అందులో ఎంతో కొంత అయితే మనకు తేడా కనిపిస్తుంది. సో మొత్తానికి మరి వీళ్ళు ఆ బ్యాక్ డిజైన్నే ఎక్కువగా హైప్ చేసి చూపిస్తున్నారు. దానిపైన ఒక చిలకను పెట్టి ఫోటోలు తీసి చూపిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్కి ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేశారు. మొత్తానికి ఎంత హైప్ క్రియేట్ చేయాలో అంత హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే దీని ప్రైజింగ్. మరి స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్ వాడిన తర్వాత ఒక 40,000 పెట్టారనుకోండి, మీరు కొనడానికి ఇష్టపడతారా లేదా అనేది అయితే మీరు కింద కామెంట్లో రాయండి. 40,000 పెడితే మనకు ఓన్లీ వైరస్ ఛార్జింగ్ కారణంగా, దాంతోపాటు దాని డిజైన్ కారణంగా 40,000 పెట్టి కొంటారని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. మీరేమనుకుంటున్నారని కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ నుంచి వచ్చేసి OnePlus గురించి. OnePlus వాళ్ళు OnePlus Nord 2T మొబైల్ని ఈ జూలై 1 రోజు లాంచ్ చేస్తారట. MediaTek Dimensity 1300 ప్రాసెసర్ తోటి దీన్ని లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఒక 28,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ఉంటుందట. సో మరి ఈ ప్రైస్ సెగ్మెంట్లో OnePlus తరపు నుంచి మొబైల్ ఉంటే చాలామంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య మొబైల్ కంపెనీస్ అనేవి మనల్ని దోచుకోవడంలో పడ్డాయి, టారిఫ్ ప్లాన్స్ పెంచుకుంటున్నాయి. దాంతోపాటే మనకు ఎవ్రీ మంత్ ఇన్కమింగ్ రావాలన్నా సరే 150 నుంచి 200 రూపాయలు రీఛార్జ్ చేస్తేనే మనకి ఇన్కమ్ కాల్స్ వస్తున్నాయి కదా. అయితే BSNL వాళ్ళు ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చారు. 19 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మీకు 1 మంత్ వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు, అంటే ఇన్కమ్ కాల్స్ వస్తాయి. అలా కాకుండా సంవత్సరం పాటు కావాలంటే 230 రూపీస్ ఎంతో పెట్టి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే BSNL తోటి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఇంకా 4Gలోకే రాలేదు. దాంతోపాటు సిగ్నల్స్ అనేవి అన్ని చోట్లలో ప్రాపర్గా ఉండవు. సో మరి వీళ్ళు 4Gకి ఎప్పుడు రావాలి? ఇప్పుడు మన ఇండియా చూసుకున్నట్టయితే 5G కూడా రాబోతుంది. మొత్తానికి ఎవరికైతే ఓన్లీ ఇన్కమింగ్ కాల్ పర్పస్ కోసమే ఒక ప్యాకేజ్ కావాలంటే వాళ్ళకి పనిచేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్ గురించి. యాక్చువల్లీ చాలా కంపెనీస్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తూ ఉంటాయి. దాంతోపాటు చాలామంది ఈ ఎథికల్ హ్యాకర్స్ లేకపోతే సెక్యూరిటీ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ ఫేమస్ కంపెనీ వెబ్సైట్లలో యాప్లలో ఏమైనా వర్నబిలిటీస్ ఉంటే వాటిని కనుక్కొని ఆ కంపెనీ వాళ్ళకి చెప్తూ ఉంటారు. అలానే ఇప్పుడు కేరళకు చెందిన అనంతకృష్ణన్ అని చెప్పేసి ఒక అతను యాపిల్కి సంబంధించిన ఐక్లౌడ్లో ఒక సెక్యూరిటీ ఫ్లా ఉందని చెప్పేసి కనిపెట్టి వాళ్ళకి చెప్పినందుకు గాను $2,500 రివార్డ్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. 2,500 తక్కువని చెప్పేసుకోవచ్చు యాపిల్ పరంగా చూసుకున్నట్టయితే. అయితే $2,500 మనకు తక్కువ అనిపించినా వీళ్ళ పనే అదే ఉంటుంది. అంటే వీళ్ళు ఒక్క కంపెనీలో ఉండే వెబ్సైట్లో నుంచే ఇటువంటివి తీసుకొని రారు కదా వర్నబిలిటీస్. చాలా కంపెనీస్లలో ఉండే వర్నబిలిటీస్ని కనిపెట్టుకుంటూ వీళ్ళు
కోట్లలో అయితే సంపాదించేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ గురించి. ట్విట్టర్లో మనం పెద్ద పెద్ద ట్వీట్ చేయాలి అంటే దానిలో కుదరదు కదా, 250 క్యారెక్టర్స్ మాత్రం మనం ట్వీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని 2500 క్యారెక్టర్స్ వరకు పెంచే విధంగా ట్విట్టర్ వాళ్ళు చూస్తున్నట్టు దాన్ని టెస్ట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. రానున్న రోజులలో మనం ఎడిట్ ఫీచర్స్తో పాటు ఎక్కువ క్యారెక్టర్స్లలో ట్వీట్లు చేయడానికి అయితే అవకాశం కల్పించబోతున్నారు. జనరల్గా మనం ట్వీట్ చేయాలి అంటే పెద్ద మ్యాటర్ ట్వీట్ చేయాలి అంటే ఒక ట్వీట్ చేసి మళ్ళీ ఇంకొక ట్వీట్ చేయాలి, అట్లా 10-15 ట్వీట్ చేయాల్సి వచ్చేది. అయితే దీంతో మరి ఈ ఫీచర్స్ తోటి ఆ బాధ పోతుందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు ఇవాళ 200 మెగాపిక్సెల్ ఉండే అంటే సామ్సంగ్ ఐఎస్ఎస్ఎల్ HP3 సెన్సార్ని అయితే అన్వీల్ చేయడం జరిగింది. రానున్న రోజులలో మనం చాలా మొబైల్స్లో ఎస్పెషల్లీ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అయితే ఈ సెన్సార్ని చూడబోతున్నాం. సో దీంతో మనకు ఆటో ఫోకస్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటే మనం 8Kలో 30 FPSలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం 8Kని వాడడం, అది నాకు తెలిసినంత వరకు 8K ఫీచర్ ఏదైతే ఉంటుందో ఓన్లీ గిమిక్ మాత్రమే. దాన్ని ప్రజెంట్ ఇప్పుడు మనం వాడే స్టేజ్లో లేము. 4K వీడియోస్ తోటే రికార్డ్ చేయడం చాలా తక్కువ, అటువంటిది 8Kలో రికార్డ్ చేయడం అంటే కష్టమే. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు త్వరలో రియల్మీ నార్జో 50i ప్రైమ్తో పాటు ఇంకొక మొబైల్ని కూడా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఏం ప్రైజింగ్లో చేస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 గురించి. ఇప్పుడు సామ్సంగ్ వాచ్ 4తో పోల్చుకున్నట్టయితే దీని ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మరి మన ఇండియాలో కూడా ఎక్కువ ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ మొత్తం బాగానే ఉంటుంది, కాకపోతే దాని బ్యాటరీ బ్యాకప్ దగ్గర మాత్రం మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువ వస్తూ ఉంటుంది. అయితే ఈసారి వీళ్ళు iPhone 13 Proతో పోల్చుకున్నట్టయితే iPhone 14 Proలో బ్యాటరీ బ్యాకప్ పెంచుతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో iPhone 13 గురించి మాట్లాడితే 3080 mAh ఉంటే దీనిలో 3200 mAh బ్యాటరీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలెక్సా గురించి. సో ఇప్పటి వరకు మనకు సెలబ్రిటీ వాయిస్లు దానిలో వినిపించేస్తూ ఉంటాయి. మనం ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్గా అమితాబ్ బచ్చన్ చెప్పాలా, లేకపోతే ఆల్రెడీ దానిలో కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ ఉంటుంది, దాంతో ఎప్పించాలా అనే ఆప్షన్స్ ఉంటాయి కదా. అయితే రానున్న రోజులలో మీ అమ్మమ్మ వాయిస్ అయినా లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి మీరు స్టోరీస్ వినాలన్నా, వాళ్ళతోటి మనం మాట్లాడిన అనుభూతి కనగాలంటే మనకు వాయిస్ మిమిక్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్ల వాళ్ళ అమ్మమ్మను నాన్నమ్మను చనిపోయింది అనుకోండి, సో వాళ్ళు కథ చెప్తే ఇలా ఉంటుంది. సో అలానే ఇప్పుడు దీనికి ట్రైన్ చేసి ఆ వాయిస్ని మిమిక్ చేసుకుంటూ కథ చెప్పమంటే అలెక్సా అదే వాయిస్లో వీళ్ళకి కథ చెప్తాయి అన్నట్టు. సో అటువంటి ఫీచర్ని అయితే తీసుకొని రాబోతుంటే తెలుస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ S23కి సంబంధించిన ఫ్రంట్ క్యామ్ డీటెయిల్స్ అనేవి లీక్ అయ్యాయి. ఇప్పటివరకు మనకు 10 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేశారుగా, S22లో అయినా కానివ్వండి, అల్ట్రాలో అయినా కానివ్వండి. ఇక రానున్న మొబైల్లో మనకు 12 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని యూస్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టాటా నెక్సాన్ గురించి. సో బండా కారు దేనైనా గుద్దితే అవతల కారు బద్దలైపోవాలి తప్పిస్తే వీళ్ళకి ఏం కాదు. సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే 5 స్టార్ రేటింగ్ తోటి టాటా కార్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఈ మధ్య వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా మార్కెట్లో తీసుకొచ్చారు, బాగానే సేల్ అవుతున్నాయి. ఇండియాలో ఎక్కువ శాతం ఇవే కార్స్ సేల్ అవుతున్నాయని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ముంబైలో ఈ టాటా నెక్సాన్ కార్ ఫైర్ క్యాచ్ చేసిన వీడియో ఒకటి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం స్కూటీసే పేలుతున్నాయి, కాలుతున్నాయి అని చెప్పేసి విన్నా. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఏవైతే ఉంటాయి ఇవి కూడా పేలడం స్టార్ట్ అయిపోయి, ఎస్పెషల్లీ టాటా తరపు నుంచి ఇటువంటి వార్త రావడం కొంచెం భయం కలిగించే విషయం అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే జనాలు మెల్లిమెల్లి ఎలక్ట్రిక్ వెహికల్ వైపు వెళ్తున్నారు. అటువంటి సందర్భంలో ఇలా ఫైర్ని క్యాచ్ చేస్తే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పేసుకోవచ్చు. మరి టాటా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో సాల్వ్ చేస్తామని అయితే చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.